ఐఎమ్ నాట్ ఏ లైట్ ప్యాకర్. నేను అసలు ప్యాకింగ్ లైట్గానే చేయను. చాలా చెత్త ఉంది. ఈ చెత్త అంతా మోసుకుని నేను ఊరు వెళ్ళాలి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శృతి. యు ఆర్ లుకింగ్ మీ ఆన్ టింటెడ్ ఇండియన్ గర్ల్. ఈ రోజు వీడియో వచ్చేసి మై లదాఖ్ సిరీస్. యాక్చువల్లీ నేను లదాఖ్ వెళ్ళడానికి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. నేను, నా తమ్ముడు, తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి. యాక్చువల్లీ రేపు కాక ఎల్లుండి నుంచి లదాఖ్ ట్రిప్ స్టార్ట్ అవ్వాలి. బట్ అన్ఫార్చునేట్లీ అది కొంచెం ఎక్స్టెండ్ అయ్యింది. సో మేము ఈ గ్యాప్ లో ఢిల్లీ ట్రిప్ కూడా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఢిల్లీ, మనాలి, లదాఖ్, శ్రీనగర్. సో ఈ ప్లేసెస్ కి నేను వెళ్తున్నాను. దాని గురించి ప్యాకింగ్ చేసుకుంటున్నాను అనమాట. అందుకోసమనే కర్ల్స్ కూడా చేయించుకుని పెట్టుకున్నా. సో విల్ స్టార్ట్ ద వీడియో. నేను లైట్ ప్యాకింగ్ చేయను, బట్ ఐ ట్రై టు డూ యాజ్ మచ్ లైట్ ప్యాకింగ్ యాజ్ పాసిబుల్. చాలా తక్కువ ప్యాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న ట్రిప్ ఇది. నేను యాక్చువల్లీ చాలా ట్రిప్స్ అనుకున్న క్యాన్సిల్ అయినాయి. పాస్ట్ 4 years నుంచి నేనైతే ట్రిప్కి వెళ్ళలేదు. సో ఏ ట్రిప్ చేయక మనసు లాగేస్తుంది అనమాట. ఐ వాంటెడ్ టు గో ఫర్ ఎ ట్రిప్ అని చెప్పేసి 2018లో ఢిల్లీ వచ్చాను. దట్ వాస్ ద లాస్ట్ ట్రిప్ ఫర్ మీ. ఢిల్లీ వచ్చిన తర్వాత 2019లో ప్రిన్స్ పుట్టాడు. దాని తర్వాత యూట్యూబ్ ఛానల్ సిచ్యువేషన్స్ అన్నీ జరిగినాయి. సో అందుకోసమనే 4 years తర్వాత ప్రిన్స్ కొంచెం ఎదిగిన తర్వాత ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఈ ట్రిప్ వచ్చేసి నేను నా బ్రదర్తో వెళ్తున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి నేను దానికోసం ఏం ప్రిపరేషన్స్ చేసుకున్నాను అనేది ఒక చిన్న వీడియో చేయాలనుకున్నాం. సో అందుకోసమనే ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఫస్ట్ నెయిల్ తో స్టార్ట్ చేశాను అనమాట. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నెయిల్స్. నాకు నెయిల్స్ నీట్ గా ఉంటే చాలా ఇష్టం అనమాట. యాజ్ యూ కెన్ సీ ఇవేంటంటే చాలా క్యూట్ లుక్ ఇస్తుంది. లైక్ చాలా నైస్ ఫీల్ ఇస్తుంది అనమాట. నాకు ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇష్టం అనమాట. సో ఐ స్టార్టెడ్ విత్ నెయిల్స్ చేయించుకున్నాను. అంటే ఎన్వి సెలూన్స్కి వెళ్ళాను అనమాట. ఎన్వి సెలూన్స్లో నెయిల్స్ ప్రిపరేషన్ అంతా చేయించుకున్నాను. లైక్ క్యూట్ స్టిక్కర్స్ వేయించుకున్నాను అనమాట. లైక్ స్మైలీ, చెర్రీస్, రెయిన్బో, హార్ట్ షేప్ అండ్ డైజీ అనమాట. 5 fingers కి 5 నెయిల్ ఆర్ట్స్ వేయించాను అనమాట. సో స్టిక్కర్ కైండ్ ఆఫ్ నెయిల్ ఆర్ట్స్ చాలా బాగా చేశారు. అండ్ ఐ రియల్లీ లైక్డ్ ఇట్. లైక్ ఏంటంటే ఒక ఫన్ వైబ్ ఉంటుంది అనమాట దీనివల్ల. సో బేసికలీ ఏంటంటే హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు మనకి బ్రెయిన్లో ప్రెషర్ పెరిగే ఛాన్సెస్ ఒకటి. రెండోది మన ఎయిర్వే ప్రెషర్, ఏదైతే సైనస్ ప్రెషర్ ఉందో, లంగ్స్లో ప్రెషర్ ఉందో, చెవులో ప్రెషర్ ఉందో, ఇవన్నీ మారుతాయి. ట్రిప్కి వెళ్ళే ముందు ఐ ఈవెన్ కన్సల్టెడ్ ద డాక్టర్. ఎందుకు అంటే నేను వెళ్ళేది హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్కి. అండ్ ఈ ట్రిప్లో ఏం జరుగుతుంది, ఏం ఎక్స్పెక్ట్ చేయాలనేది కూడా నాకు క్లియర్గా ఐడియా లేదు. సో ఇట్స్ బెటర్ టు బీ ప్రిపేర్డ్. సో ఏదన్నా కొంచెం అటు ఇటు అయితే నాకున్న కాంప్లికేషన్స్కి కానీ నా హెల్త్ ఇష్యూస్ని కానీ డిస్కస్ చేస్తూ నాకేవి బెటర్గా ఉంటాయి మెడికేషన్ అని చెప్పి నేను అవి తీసుకువెళ్దాం అని చెప్పేసి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేశాను. ఇఫ్ యు ఆర్ గోయింగ్ లైక్ దాట్, ఒక్కసారి ఖచ్చితంగా మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సో దట్ హీల్ గివ్ యూ ఎ బెటర్ మెడికేషన్. సో ప్రిపేర్డ్గా వెళ్ళడం మంచిది. అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడే బదులు ముందే కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే మంచిదని చెప్పేసి డాక్టర్ని కూడా కన్సల్ట్ చేశాను నేను. దాని తర్వాత నెక్స్ట్ డే మా బ్రదర్ని నేను ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్కి డ్రాప్ చేశాను అనమాట. ఎగ్జామ్కి డ్రాప్ చేసేసిన తర్వాత ఐ హ్యావ్ సమ్ టైమ్. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి తాజ్మహల్ హోటల్కి వెళ్ళాను. సో తాజ్మహల్ హోటల్లో కూర్చుని ఐ ఆర్డర్డ్ మై బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ రైటింగ్ అనమాట. లైక్ ప్రిపరేషన్ ఏం చేయాలి, అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకోవాలి, ఏం తీసుకెళ్ళి పెట్టుకోవాలి, లైక్ ఏం ఐటమ్స్ మనము క్యారీ చేయాలి అని చెప్పేసి మొత్తం ప్రిపరేషన్ అంతా అక్కడ చేసుకోవడానికి ట్రై చేశాను. చాలా వరకు వర్కౌట్ అయ్యింది నాకైతే. మధ్యలో పూరి ఆర్డర్ చేసా, ఇడ్లీ పూరి తినేసాక మళ్ళీ కాసేపు రాసుకుని అండ్ ఐ జస్ట్ వెంట్ ఫ్రమ్ దేర్. ఇట్ వాజ్ ఎ ఫన్ ప్లానింగ్, బాగుంది. బట్ దెర్ ఈస్ ఆల్సో ఏ హార్డెస్ట్ పార్ట్. లైక్ ప్రిన్స్ని వదిలేసి రావడం, సుధాకర్ని వదిలేసి రావడం. లైక్ బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను వాళ్ళిద్దరిని వదిలేసి రావడం ఆఫ్టర్ 4 years. సుధాకర్ నేను ట్రిప్స్కి వెళ్ళేవాళ్ళం కానీ నెవర్ విత్ ప్రిన్స్. నేను ఎప్పుడు ప్రిన్స్తో ఇప్పటికొచ్చి ఎప్పుడు ట్రిప్ వెళ్ళలేదు. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఆఫ్టర్ మ్యారేజ్ ఐఎమ్ గోయింగ్ విత్ మై బ్రదర్ అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత వి వెంట్ యాజ్ ఎ ఫ్యామిలీ. బట్ నేను మా బ్రదర్ ఇప్పుడు వచ్చి ఏ ఒక్క ట్రిప్కి వెళ్ళలేదు. ఐ రియలీ వాంటెడ్ ఇట్ టు డూ ఇట్. సో అందుకోసమనే చేశాను. బట్ ద హార్డెస్ట్ పార్ట్ టు లీవ్ ప్రిన్స్. ఎందుకంటే వాడు ఏడుస్తుంటే మనసంతా దో రకంగా అయిపోయింది. యా బట్ సమ్ టైమ్స్ అలా చేస్తేనే కొంచెం నాకు కూడా ఎక్స్ప్లోర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఐ జస్ట్ డిడ్ ఇట్.
I did it for my own sake. Yeah. ఎంత లగేజ్తో వస్తే చూడాలి కదా మీ ఒళ్ళో దాని తర్వాత అదే రోజు ఈవినింగ్ ఎగ్జామ్ అయిపోయిన ఈవినింగ్ అనమాట. ఐ వెంట్ టు కర్ల్ కోడ్ అనేది యాక్చువల్లీ జూబ్లీ హిల్స్లో ఉన్న కర్లీ హెయిర్ వాళ్ళ కోసం అనమాట. ఆ బ్రాంచ్ చాలా బాగుండింది. లైక్ వాళ్ళు చేసిన సర్వీసెస్ అన్నీ నేను అవన్నీ కూడా ఆ హోల్ ప్రాసెస్ అంతా నేను రికార్డ్ చేశాను. బట్ నేను షార్ట్ వీడియోస్లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ పెడతాను నేను దాన్ని. సో యూ క్యాన్ గో చెక్ దేర్. యాక్చువల్లీ డీప్ కండిషనింగ్ చేయించుకోవడానికి వెళ్ళాను హెయిర్కి, బికాజ్ హెయిర్ ఆల్రెడీ రఫ్గా ఉండింది అండ్ నేను ట్రిప్లో తిరిగేటప్పుడు ఈ వెదర్కి హెయిర్ పాడైపోవచ్చు అన్న ఒక థాట్తో డీప్ కండిషనింగ్ చేయించుకోవడానికి వెళ్ళాను అనమాట కర్ల్ కోడ్కి. సో కర్ల్ కోడ్లో ఏంటంటే ఫస్ట్ డీప్ కండిషనింగ్ చేయించి స్టీమ్ పెట్టారు. స్టీమ్ తర్వాత దే డిడ్ సమ్ స్క్రంచింగ్ అండ్ ఆల్. సో హెయిర్ అది స్క్రంచ్ చేసి పెట్టారు. ఐ రియలీ లైక్ ద లుక్ యాక్చువల్లీ, బట్ ఇట్ వాజ్ అ లిటిల్ ఎక్స్పెన్సివ్ అని అనిపించింది నాకు. సో దాని తర్వాత ప్యాకేజింగ్ అనమాట. ద మెయిన్ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటి అంటే ప్యాకేజింగే. ఎందుకంటే మేము ఫ్లైట్లో వెళ్తున్నాం అనమాట, హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్లో వెళ్తున్నాం. సో ఖచ్చితంగా 15 kgs ఉండాలి. లైక్ లగేజ్ వెయిట్ ఉండేది 15 kgs ఉండాలి. హ్యాండ్ లగేజ్ 7 kgs ఉండొచ్చు. ఐఎమ్ నాట్ ఏ లైట్ ప్యాకర్ అట్ ఆల్. నాకు లైట్గా ప్యాక్ చేసుకోవడం ఆల్మోస్ట్ చాలా చెత్త ఉంది ఇక్కడ. ఇది ఎంత వెయిట్ వస్తుంది అని చాలా భయపడుతూనే ప్యాక్ చేసుకున్నాను. బికాజ్ నేను వెళ్ళేది మనాలి, లే అండ్ శ్రీనగర్ కాబట్టి మనాలి టు లే బిట్వీన్ వెళ్ళే ప్లేసెస్లో చాలా విండీ ప్లేసెస్ ఉంటాయి, చాలా చలి ఉంటుంది అని చెప్పేసి అన్నారు అనమాట. సో ఐ డెఫినెట్లీ నీడ్ టు ప్యాక్ అట్లీస్ట్ 2 of the స్వెటర్స్ అనమాట. జాకెట్స్ కానీ స్వెటర్స్ కానీ ఖచ్చితంగా నేను వేర్ చేయాలి. ఇది నేను జారా నుంచి తీసుకున్న పఫర్ జాకెట్. నాకు చాలా నచ్చిన పఫర్ జాకెట్ ఇది. సో దిస్ ఈస్ ద పఫర్ జాకెట్. ఇవన్నీ కూడా జాగ్రత్తగా డే వైజ్ వీలైతే పెట్టుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తున్నా ఇవన్నీ బయటకి ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్లో ఇంత పెద్ద పఫర్ జాకెట్ పక్కా అని చెప్పేసి జారా నుంచి తీసుకున్నాను. అది ముందు లోపల కుక్కేసాను అనమాట. సో మిగిలినవన్నీ పైన పెట్టాను కాబట్టి స్పేస్ సరిపోవట్లేదేమో నా డౌట్. సో ఎంత ఉందో చూడు, ఇది ఒక బ్యాగ్ లో ఉంది ఏకంగా. ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను చిన్న చిన్న షార్ట్ ఫార్మ్స్ వీడియోస్ చేస్తున్నా. సో అవన్నీ కూడా మీకు షార్ట్స్ వీడియోస్ లో వస్తాయి అనమాట. వాటికి వెయిట్ ఎక్కువ ఉంటుంది అండ్ చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. సో చాలా చాలా కష్టపడి మా హస్బెండ్ హెల్ప్ తీసుకుని అవన్నీ కుక్కి పెట్టాను అనమాట. సో ఇది ఎయిర్పోర్ట్ లుక్ కోసం అనమాట. ఎయిర్పోర్ట్ నా లుక్స్ అన్ని కూడా చిన్న చిన్న షార్ట్ వీడియోస్ లో చేద్దాం అనుకుంటున్నాను. సో అవి ఎలా వస్తాయో నాకు తెలీదు. అయ్యో అక్క పెడతా అన్నావు కదా, ఏది పెట్టలేదని అడగండి దయచేసి, ఎందుకంటే ఐఎమ్ నాట్ ష్యూర్. ప్రస్తుతానికి అయితే ఇవి ఎయిర్పోర్ట్ లుక్ కోసం పక్కన పెట్టా.
సో మీరు చూసారు కదా ఈ వీడియో, ఇందులో మీకు ఈ బ్యాగ్ వెయిట్ ఎంత ఉంటుంది అని అనిపించిందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఐ టెల్ యూ ఆల్ ది డీటెయిల్స్ అబౌట్ ద వెయిట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో దిస్ ఈస్ ఫర్ ద వ్లాగ్. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ వ్లాగ్, లైక్ ట్రిప్ ప్లాన్ చేసుకోవడం అంతా. సో అందుకోసమనే వీడియో చేస్తున్నా. డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. ఇవి చూడు, ఇవి ఉన్నాయి కదా, రేపు ఎయిర్పోర్ట్కి వేసుకెళ్ళేది ఈ షూస్ వేసుకోవాలా? డ్రెస్సింగ్ ఏంటి? ఇదే కదా మొన్న అనుకున్నాం కదా. వేసుకో, బాగుంటుంది. ప్యాంట్స్, జీన్ ప్యాంట్, జీన్ షర్ట్, ఇవి బ్లాక్ గ్లాసెస్ సరిపోతాయి కదా. సో నేను షూస్ పెట్టుకుంటా, కింద నార్మల్ షూస్ ఉన్నాయి కదా అవి పెట్టుకుంటా. ట్రెక్కింగ్ ఎక్కడి నుంచి మొదలైపోయినట్టు. ఏం ఎండరా బాబు, చచ్చిపోయేటట్టున్నారు బయట జనం. టైం చూడు కనిపిస్తుంది, 7 o'clock ఈవినింగ్. 7కి మన ఊర్లో అయితే చీకటి పడిపోయి ఈ టైంకి ఫుల్ ఆల్మోస్ట్ ఒక నైట్ ఫీలింగ్ వచ్చేది కదా 7 అంటే. నాకు ఏదో ఈవినింగ్ 5 అయినట్టుంది మన దగ్గర. ఎండ కూడా అంతే గట్టిగా ఉంది 5 o'clock.